వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుబ్రహ్మణ్యం. నిన్న ఒక విషయం హైకోర్టులో ఆసక్తికరమైన విషయం జరిగింది. సీనియర్ జర్నలిస్టు, అధికార భాష ప్రతినిధి, ఇంతకు ముందర ప్రభుత్వంలో ఉన్నట్టు విజయ్ బాబు గారు ప్రజా వాణిజ్యం ఒకటి వేసినారు హైకోర్టులో. ఏంటంటే, మన సోషల్ మీడియా యాక్టివిస్టుల యొక్క హక్కుల్ని హరిస్తూ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అందరిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ వేసిన తర్వాత హానరబుల్ హైకోర్టు జడ్జిలు ఏం చెప్పినారంటే, ఇమ్మీడియట్ గా ఆ పిటిషన్ కొట్టేసి మీరు నెల రోజుల లోపల 50,000 రూపాయలు జరిమానా కట్టాలా అని చెప్పేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినారు. ఎందుకంటే కోర్టు చెప్పింది ఏంటంటే, దీంట్లో ప్రజా వాణిజ్యం ఏది లేదు, ప్రజల ఇంట్రెస్ట్ ఏమీ లేదు, ఇది ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో మీరు పిటిషన్ వేసినారు అని. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక కనువిప్పు కావాలి. కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిధులు తెలీదా? ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలన్న విషయం తెలీదా? ఎదుటివారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అమానవీయంగా, అసభ్యకరంగా మాట్లాడడం తప్పని వాళ్ళకి తెలీదా? సోషల్ మీడియా ఒకటి ఉంది కదా అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, ఆడవాళ్ళని కించపరచడం, అదే పనిగా రాజకీయ నాయకుల్ని, వేరే వాళ్ళని, వాళ్ళ మనోధైర్యం దెబ్బతినే విధంగా, వాళ్ళ మనసు అది ఇబ్బంది పడే విధంగా, అవమానకరంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడే వాళ్ళని కాపాడాలనేసి విజయబాబు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చూస్తున్న ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి ఖండించాలని నేను కోరుకుంటున్నాను. ఏంటండి సోషల్ మీడియా యాక్టివిస్టుల హక్కులు హరించడం మీకు తెలీదా? రామ్ గోపాల్ వర్మ గారు ఏ విధంగా మాట్లాడారో మీకు తెలీదా? శ్రీరెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మీకు తెలీదా? వర్రా రవీందర్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మీకు తెలీదా? బోరుగడ్డ అనిల్ గారు ఏ విధంగా మాట్లాడారో మీకు తెలీదా? ఇంకా ఎంతో మంది సోషల్ మీడియాను వాడుకొని ఎదుటి వాళ్ళని అవమానించే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఎవరు యాక్సెప్ట్ చేయలేనటువంటి ఒక అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళని, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అందరినీ అవమానించే విధంగా మాట్లాడినప్పుడు, అలాంటి వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అన్యాయంగా కేసులు పెడుతున్నారు, వాళ్ళ హక్కుల్ని హరిస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి ప్రజా వాయిద్యాలను తీసుకెళ్లేటటువంటి లాయర్లు, జర్నలిస్టు ముసుగులో ఉన్న ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టు టైంని, కోర్టు ఒక గొప్ప స్థితిని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నంటే, ఇలాంటి విజయబాబు గారు లాంటి వాళ్ళకి హైకోర్టు ముట్టికాలు వేయడం, అందులోనూ 50,000 రూపాయలు కట్టాలనడం ఒక శుభ పరిణామం. మామూలుగా అయితే ఎంత పెద్ద కేసులైనా 5,000, 10,000 అంటారు, కానీ ఈ కేసులో 50,000 రూపాయలు కట్టండి, ఆ 50,000 రూపాయలు ఒక అనాథాశ్రమాలకు ఇవ్వండి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇక మీదట ఏదన్నా ఉంటే, ఇప్పుడు నిజంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా సోషల్ మీడియా యాక్టివిస్టులు హక్కులు హరిస్తూ ఉంటే ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ వాద్యాన్ని వినిపించవచ్చు, అప్పుడు అక్కడ మేలు జరుగుతుంది. మరొక విషయం హైకోర్టు ఏం చెప్పిందంటే, ఎవరన్నా సోషల్ మీడియా, ఇప్పుడు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది, కానీ ఆ విమర్శించేటప్పుడు ఒక హద్దు ఉంది. ఆ హద్దుని పట్టుకొని విమర్శించాల. ఏదైనా సిద్ధాంత పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పరంగా ఏదైనా తప్పులు ఉంటే విమర్శించే అధికారం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరు విమర్శించవచ్చు. కానీ విమర్శన అనే ఒక ఆయుధాన్ని తీసుకొని నోటికొచ్చినట్టు మనుషులు వినకూడని భాషతో సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడేటటువంటి ఒక పార్టీ ముసుగులున్న ఎవరైనా సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా సరే, గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే తప్పేను. ఇలాంటి వాళ్ళని పోలీసులు ఉపేక్షించకూడదు, ఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే. అదేవిధంగా కోర్టులు ఇన్ని రోజులకి ఈ విధంగా ఒక తప్పు చేసేసి మా హక్కులు హరిస్తున్నారని చెప్పేసి ప్రజా వాద్యాలు వేసే వాళ్ళకి చంపపెట్టులాగా నిన్న చెప్పినటువంటి ఈ తీర్పు ఖచ్చితంగా హర్షణీయమైనది. ఇక మీదట కోర్టులు వాళ్ళకు ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఆ విచక్షణ జ్ఞానాన్ని వాడుకుంటూ వాళ్ళకున్న అవగాహనలో, వాళ్ళకున్న అనుభవంలో ఎవరు తప్పుగా వెళ్తున్నారు, ఎవరు ఒప్పుగా వెళ్తున్నారు తెలుసుకొని వాళ్ళని ఖండించేటటువంటి ఒక సంస్కృతి ఇప్పుడు రావడం మనం అందరం ఆహ్వానించదగినటువంటి సంస్కృతి. కూటమి ప్రభుత్వం కూడా, ఏళ్ళ ప్రభుత్వంలో కూడా ఎవరన్నా కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటి వాళ్ళని ఇమ్మీడియట్ గా నిలువరించాలి. నిలువరించిన తర్వాత కూడా వాళ్ళు అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చట్టపరంగా శిక్షించాలి. సో ఇది ఒక మంచి సంస్కృతిగా అభివర్ణిస్తూ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై అమరావతి.